సార్ ఒక విషయం, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 15 మంది నేమ్స్ పంపించారు నాకు. ఇప్పుడు ఆల్రెడీ 10:15 అయిపోయింది టైము. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ వేయండి సార్. లాంగ్గా మాట్లాడితే 15 మంది సభ్యులు మాట్లాడారు ఈ ఒక్క క్వశ్చన్ మీద. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఆ రోజు ఎన్నికల సమయంలో 2019లో పేదలందరికీ ఉచితంగా ఇళ్ళు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే హౌస్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. 300 చదరపు అడుగులకి ₹1 అన్నారు. లబ్ధిదారులు కట్టే డబ్బులు 300 చదరపు అడుగులకి 50,000 అయితే 25,000కి తగ్గించామన్నారు. 430 చదరపు అడుగుల ఇళ్ళకి ₹1,00,000 అయితే 50,000 చెల్లిస్తామని చెప్పి ఈ సభలోనే శాసనసభ సాక్షిగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు కట్టిన డబ్బుల్లో 25,000 కానీ ₹1,00,000లో మిగిలిన 50,000 కానీ సుమారు 400 కోట్ల రూపాయలు ఈ 2.5 లక్షల టిట్కో లబ్ధిదారులకి ఇంతవరకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన మాట అయితే చెప్పారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం 2014-19లో P1, P2, P3 అని డోర్ టు డోర్ యూసిటీ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఎంపిక చేశారు అధ్యక్ష. ఆ లబ్ధిదారులందరూ కూడా 2018-17లో డీడీలు కట్టారు టు ది కమిషనర్ జీవీఎంసీ అని చెప్పి. ఇప్పటి వరకు కూడా తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా రాజకీయంగా లబ్ధిదారులను ఎంపిక చేసి నిజమైన లబ్ధిదారులకి అన్యాయం చేయడం, పార్టీ పేరు చెప్పి అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే దాని మీద దర్యాప్తు చేసి నిజమైన పార్టీలకు అతీతంగా నిజమైన పేదవారికి ఇళ్ళు అందించవలసి ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇళ్లలోకి దిగలేదు. వాళ్ళకేమో ఇందాక పెద్దలు గణబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు జీవీఎంసీలో మేము డిఆర్సీ మీటింగ్లో కూడా అడిగితే ఈ రోజు వరకు కూడా ఆ లబ్ధిదారులకు కానీ లబ్ధిదారులకు కాని వారికి కానీ డీడీలు ఇప్పటి వరకు వెనక్కి ఇవ్వలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే లబ్ధిదారులు ఇచ్చిన డీడీలు బీరువాలో పెట్టుకుని కొన్ని 3 నుంచి 4 వేలు డీడీలు కనీసం బ్యాంకుల్లో కూడా వేయలేదు సార్. మంత్రి గారు నేను కోరేది ఏంటంటే జీవీఎంసీలో ఇమీడియట్గా దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ ఎంక్వైరీ చేయాలా. మా డిమాండ్ అదే సార్. ఈ టిట్కోళ్ళని ఎమ్మటే పూర్తి చేయాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో సిటీకి 50-60 కిలోమీటర్ల అవతల కొండవాళ్ళ ప్రాంతంలో వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతంలో జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పి 48 గజాలు ఇచ్చారు సార్. ఋషికొండలోనేమో ఆయన టాయిలెట్ 1000 గజాలు, పేదవాడికి 48 గజాలు. రేపు పొద్దున కూలివాడు విశాఖపట్నం కూలి పనికి రావాలంటే వాళ్ళ సాయంకాలం బస్సు ఎక్కాలి సార్. బస్సు సౌకర్యం కూడా లేవు. వర్షం వస్తే పడవలు వేసుకుని తిరగాల. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డీడీల విషయంలో ఎంక్వైరీ చేయాలా, పేదవారికి న్యాయం చేయాలా, రద్దయిన లబ్ధిదారులకు కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. రేవణ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. స్పీకర్ సార్, ఈ టిడ్కో హౌసెస్ చాలా ఇంపార్టెంట్ అంశం సార్. ఇది మా రాజధాని ప్రాంతంలో మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో రాజధాని ప్రాంతంలో 5,024 ఇళ్ళు కట్టారు. అయితే చాలా ఇబ్బందికరమైన వాతావరణం టిడ్కో గృహాల్లో ఉంది. రాజకీయ పక్షాలన్నీ కలిసి ఆ రాజధాని ప్రాంతంలో మాకు గృహప్రవేశాలు చేయిస్తూ పోతే మేమే గృహప్రవేశాలు చేస్తామనే డిమాండ్ మేరకు ఇవ్వటానికి సంకల్పించారు. ఇచ్చినవన్నీ చూస్తే నా నియోజకవర్గంలో 3,200, మంగళగిరి నియోజకవర్గంలో 1,824, మొత్తం 5,024లో ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. వాటిని ఎప్పటిలోపు భర్తీ చేస్తారు. తర్వాత తీసుకున్న లోన్ విషయంలో ఎన్పిఏలు అవుతున్నాయి అందరు కూడా. వాళ్ళు సగం మంది అందులో లేరు. ఉండకపోవడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు నా దగ్గర అనంతవరం, మందడం, తుళ్ళూరు, దొండపాడు, ఐనువోలు గ్రామాల్లో వాళ్ళు నివసించడానికి సరైన వసతులు లేవు.
మొన్న వర్షం వచ్చింది, వరుసనే 4-5 రోజులు వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చిన సందర్భంలో అప్రోచ్ రోడ్డు లేకపోతే ఎక్కడో కాదు అధ్యక్ష, సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న మందరానికి కేటాయించిన విలేజ్లు, దొండపాడు గ్రామానికి సంబంధించిన విలేజ్ల్లో అప్రోచ్ రోడ్డు లేకపోతే స్థానికంగా ఉన్న రైతాంగ సోదరులు వాళ్ళంతటి వాళ్ళే రోడ్డు వేసుకున్నారు. తర్వాత అనంతవరంలో డ్రైనేజ్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ డబ్బులు వాళ్ళు పూర్తిగా నివాసానికి యోగ్యంగా లేకపోకుండా కూడా మేము ఇక్కడ యాజిటేషన్ చేస్తున్నామనే ఉద్దేశంతో హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మంచినీళ్ళు ఇద్దామని, సరైన మంచినీటి సౌకర్యం కల్పిద్దామని కానీ, అంతమంది నివాసం ఉంటున్న వాళ్ళ యొక్క డ్రైనేజీకి సంబంధించిన అంశాలు కానీ అవేవి కూడా సాల్వ్ కాలేదు. తర్వాత ఎప్పుడైతే ఈ ఇళ్ళు ఇస్తా అన్నారో వాళ్ళు 300 చదరపు గజాల వరకు ఉన్న వాళ్ళకి డబ్బులు ₹1 రిజిస్టర్ చేస్తామన్నారు. ఈరోజు కూడా రిజిస్టర్ చేశారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి వారికి బ్యాంకు నోటీసులు వస్తున్నాయి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అదే కాకుండా మిగిలిన ఫెసిలిటీస్ ఏదైతే ఉందో 300-400 మంది ఒక్కొక్క చోట, ఒక్క నిమిషం సార్, చాలా ఇంపార్టెంట్, రాజధానిలో ఇంపార్టెంట్ అయితే వేరే క్వశ్చన్ వేయాలి సార్. 448 తుళ్ళూరులో ఉన్నాయి, అనంతవరం ఇవన్నీ కలిపితే 3200 మంది నివాసం ఉన్న చోట వాళ్ళందరూ పనికి ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పిల్లలు వెళ్ళాలంటే స్కూల్కి ఎంత దూరం అవుతుంది, అంగన్వాడీ సెంటర్ ఎక్కడ, రేషన్ షాప్ ఎక్కడ, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నికల్లో చాలా సార్లు మనం హామీ ఇచ్చాం, గతంలో ఇచ్చాం, వాళ్ళందరికీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని. ఆ హామీ అంతా ఎప్పటికి నెరవేరుస్తారు, అంగన్వాడీ సెంటర్లు ఎప్పుడు పెడతారు, మినిమం ఫెసిలిటీస్ ఎప్పుడు ఇస్తారు, రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి కానీ ఇతర సౌకర్యాలకు కానీ వాళ్ళు ఎంత దూరం వెళ్ళాలి. దొండపాడు ఇతర ప్రాంతాల్లో అయితే చుట్టుపక్కల అన్నీ కూడా ముళ్ళ చెట్లు మొలిచిపోయినాయి అధ్యక్ష. ఆ ముళ్ళ చెట్లు యుద్ధ ప్రాతిపదిక మీద తొలగించాలి. టిడ్కో ఇళ్ల యొక్క లబ్ధిదారుల యొక్క ఇబ్బందుల్ని తొలగించి ఎప్పటిలోగా చేస్తారు రాజధాని ప్రాంతంలో. నేను తమ ద్వారా మంత్రి